వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మీకు క్యారెట్ హల్వా మైక్రోన్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్ తీసుకోండి, ఒక హాఫ్ కేజీ అలాగా తురిమియండి. ఒక బౌల్ తీసుకోండి. చూస్తున్నారు కదా, అది టప్పర్వేర్ బౌలు. ఈ బౌల్లో 2 స్పూన్ గీ వేసుకొని మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో 40 సెకండ్స్ పెట్టండి. స్టార్ట్ చేయండి. మైక్రోవేవ్లో అన్ని ఐటమ్స్ చేయొచ్చు. టీ, కాఫీ, ఇడ్లీ, రైస్, బిర్యానీ, అలాగే కర్రీస్, అన్ని ఐటమ్స్ చేయొచ్చు. చూడండి, టైం అయిపోతుంది, చూద్దాం. గీ అనేది మెల్ట్ అయ్యింది, అది లిక్విడ్ కింద వస్తుంది. మనం క్యారెట్ తొరిమాం కదండి, అది దీంట్లో వేసుకోండి. ఒక హాఫ్ కేజీ క్యారెట్ అలా వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. కింద గీ ఉంది కదా, పైన కూడా ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. అలా టర్న్ టేబుల్ మీద పెట్టి మైక్రో మోడ్ 900 పవర్ లెవెల్ పెట్టి 3 మినిట్స్ టైం సెట్ చేయండి. స్టార్ట్ చేయండి. మైక్రోవేవ్లో ఏంటంటే అన్ని ఐటమ్స్ ఏంటంటే మీకు తెలియాలి, కానీ అన్ని ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. చూసారా, అయిపోయింది 3 మినిట్స్లోని. షుగర్ వేసుకోండి, 200 గ్రామ్స్ షుగర్ అలాగే వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేయండి. అలాగా మళ్ళీ మైక్రో మోడ్లో టర్న్ టేబుల్ పెట్టి 900 పవర్ లెవెల్లో 5 మినిట్స్ పెట్టండి. అదే మన స్టవ్ మీద అనుకోండి, క్యారెట్ అనేది కుక్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఓవెన్లో చూసారా, ముందు 3 మినిట్స్లో మీకు కుక్ అయిపోయింది. తర్వాత మనం షుగర్ యాడ్ చేసి 5 మినిట్స్ పెట్టాము. 5 మినిట్స్లో షుగర్ బాగా మెల్ట్ అవుతుంది. చూద్దాం, అయిపోయింది. షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. ఒక బౌల్ తీసుకోండి, బోరోసిల్ బౌల్ తీసుకోండి. దాంట్లో గీ 1 స్పూన్ వేయండి. కాజు, కిస్మిస్ రెండు కూడా యాడ్ చేసి మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో 1.5 మినిట్స్ పెట్టండి. ఈ 1.5 మినిట్స్లో మీకు అవి ఫ్రై అయిపోతాయి. ఎండ్ వచ్చింది, చూద్దాం. ఫ్రై అయిపోయి మనం ఇందాల షుగర్, క్యారెట్ తురుము మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో కోవా 1 పీస్ అలాగా మిక్స్ చేయండి. కాజు అండ్ కిస్మిస్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా అలాగే యాడ్ చేయండి. ఈ టైంలో మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో వేయచ్చు, లేదు అనుకుంటే లాస్ట్లో 2 మినిట్స్లో టైంలో కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ 2 మినిట్స్లోనే వేశాను. 900 పవర్ లెవెల్లో 5 మినిట్స్ పెట్టండి. మిల్క్ పౌడర్ ప్యాకెట్ లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఉన్నందుగా మిల్క్ పౌడర్ అలాగే యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మళ్ళీ టైం కంటిన్యూ చేసేయండి. అలా మిక్స్ చేసి అలా టర్న్ టేబుల్ మీద కూర్చోబెట్టి మైక్రో మోడ్లో మళ్ళీ ఇందులో మనం టైం ఉంది కదా, టైం కంటిన్యూ చేసేయండి.
చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. స్టవ్ మీద కన్నా చాలా ఫాస్ట్గా అవుతుందండి. మీకు హెల్తీగా బాగుంటుంది. అయిపోయింది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి అందరూ కూడా క్యారెట్ హల్వా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్.